అన్న మాది సున్యపహాడ్ గ్రామం, పాలకీడు మండలం, సూర్యాపేట జిల్లా. మా గ్రామం గత 50 సంవత్సరాల నుండి కూడా కంచుకోట కాంగ్రెస్. అట్లాంటిది మేము ఓట్లేసి కాంగ్రెస్ని గెలిపించుకొని ఒక నీటిపారుదల శాఖ మంత్రివర్యులుగా చేసిన మా తాన ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ప్రతి ఓటర్కి నేనున్నాను, నాకు వేరే కొడుకులు బిడ్డలు ఎవరు లేరు, ప్రజలే కొడుకులు ప్రజలే బిడ్డలు అని చెప్పి ఈరోజు గద్దెనెక్కినాక మేము ఉన్నామనే ధ్యాసే మరిచి ఈ పొలాలు ఈ విధంగా కోతకొచ్చినాయి. 2 తళ్ళు ఉంటే బయట పడతాం. ఇది మొత్తం ఎండిపోయి నిప్పేస్తే కాలిపోయే పరిస్థితి లెక్క వచ్చింది. కాకపోతే నేను 8 నుంచి 10 ఎకరాలు పట్టా భూమి చేస్తే ఇవాళ నోటికొచ్చిన అందిన బువ్వ ఒక పంట ఆగమైపోతుంది. ఇలాంటి పాపం ఈ పెద్ద మనుషులకి చుట్టుకోక తప్పదు. ఈ 20 రోజుల నుంచి గ్రూపు రాజకీయాలు చేస్తూ ఒకరు పోయి సీసీ రోడ్లు వేపిస్తున్నా 10 లక్షలు 7 లక్షలు అంటారు, ఒకరు పోయి నేను గ్రామ పంచాయతీ కట్టినా అంటారు. ఈ గ్రామ పంచాయతీకి ఈ సీసీ రోడ్లకి డబ్బులు వచ్చే గవర్నమెంటు ఈ రైతుల కన్నీరు తెలుసుకోలేక రైతులకు నీళ్ళుండి సోలిపేటలో దాదాపు 2 నుంచి 3 టీఎంసీలు దాదాపు అందరు చెప్తుంటే అంతే తప్పితే నేను ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. నీరు ఉండి కూడా మమ్మల్ని త్రాగనికి నీరు లేక పంటలు ఎండించుకొని ఈరోజు ఒక్కో రైతు పరిస్థితి ఇక సాగు తప్ప వేరేది మార్గం లేదు అన్నట్టుంది సున్యపహాడ్ గ్రామ పరిస్థితి. మూసి ఎండిపోయి బోర్లు ఎండిపోయి ఈ పరిస్థితులు ఏ పగవానికి కూడా రాకూడదు. దయచేసి ఈ వీడియోని ప్రతి గ్రూపులో ప్రతి మీడియా పాయింట్లలో షేర్ చేస్తూ మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి కానీ మన నీటిపారుదల శాఖ మంత్రికి కానీ చెవులో పడే వరకు ఈ గ్రూప్ని షేర్ చేసి ఈ సున్యపహాడ్ గ్రూప్ రాజకీయాలని సహించకుండా ఇట్లాంటి మంచి పనులకు చేయడానికి ఎవరైనా సహకరించండి. అంతే తప్పితే మేము ఏదో సీసీ రోడ్లు వేస్తే జనాలు ఏదో బాగుపడతారు, లేకపోతే మేము ఏదో చేస్తే జనాలు బాగుపడతారనేది కాదన్న. రైతులు బాగుంటే ప్రతి గవర్నమెంట్ బాగుపడుతుంది. అదే రైతుకి వచ్చి ఇబ్బంది, ఒక రైతు పోతే 1000 మంది ఉద్యోగస్తులతో సమానం. ఒక రైతు చస్తే 1000 మంది ఉద్యోగస్తులు సంచినంత పని అయిపోతుంది. కాబట్టి నా ఆవేదన ప్రతి గ్రూప్లో షేర్ చేసి ఇది మంత్రివర్యుల దాకా వెళ్ళి మంత్రివర్యులు రెస్పాన్స్ అయ్యి మ్యాక్సిమం తాగనికి నీళ్ళైనా ఇచ్చి సరే పంటలు అయితే పోయినాయి. ఇక ఇదే పరిస్థితి ఉంటే ఇక సున్యపహాడ్ గ్రామం అనేది ఒక ఎడారి ప్రాంతంగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి నేను ఏ పార్టీని కించపరచడానికి కాదు, నాది పక్కా కాంగ్రెస్, కంచుకోట కాంగ్రెస్. నేను పుట్టిన కాడి నుంచి నేను చచ్చే వరకు నాది కాంగ్రెసే. కాకపోతే చిన్న మనవి పంటను చూసి నా బాధ ఇలా వ్యక్తమవుతుంది. కావున సరే పంట ఎండిపోతే ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం వస్తుంది. ఈ 2 సంవత్సరాల నుంచి వర్షాకాలం నీళ్ళుండి
లిఫ్ట్ నడిపించలేకపోయారు. అసమర్థత గవర్నమెంట్. ఈసారి నడిపినా నీళ్ళు లేవు. అది మన తలరాత బాగలేదు. కానీ ఇక నుంచైనా తాగనికి నీళ్ళైనా ఇచ్చి